కాకినాడ జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో కాకినాడ పెద మార్కెట్ వద్ద బంగారు చినశోభనాద్రి సత్రం 101వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ శాసనసభ్యుడు వనమాడి కొండబాబు తనయుడు వనమాడి మోహన్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహన్ వర్మ గ్రేడ్ 1 కార్యనిర్వహణ అధికారి విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఉదార స్వభావంతో బంగారు చినశోభనాద్రి ఎన్నో సత్రాలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఎందరో వ్యక్తులు ఈ సత్రాల్లో చదువుకొని ఇప్పుడు ఉన్నత స్థానాల్లో ఉన్నారని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కాకినాడ స్మార్ట్ సిటీలో పెద్ద మార్కెట్లో శ్రీ బంగారు చినశోభనాద్రి గారి 101వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొనడం జరిగింది. ఏదైతే ఈ వ్యవస్థాపక దినోత్సవాన్ని మన ఈవో భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే బంగారు చినశోభనాద్రి గారి వారసులైనటువంటి బంగారు మోహన్ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు, కార్యకర్తలు ఈ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొనడానికి వచ్చినట్టు ఇక్కడ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఏదైతే బంగారు చినశోభనాద్రి గారు ఒక మంచి మనసుతో పేద విద్యార్థులకి, అలాగే లోవర్ ఇన్కమ్ లో ఉన్న వాళ్ళందరికీ ఇటువంటి సత్రాలు ఉపయోగపడాలనే ఉద్దేశంతో 1924లో ఈ సత్రం నిర్మించడం జరుగుతుంది. ఆ తర్వాత నుంచి ఎంతో మందికి ఈ సత్రంలో భోజనం చేసిన విద్యార్థులు ఎక్కడెక్కడో ఇప్పుడు ఉన్నతమైన స్థాయిలో ఉద్యోగాలు చేస్తూ ఆయన్ని స్మరించుకుంటున్నారు. ఈ విషయం ద్వారా నేను చెప్పేది ఏంటంటే ప్రజలందరికీ అప్పట్లోనే ఆయన దాతృత్వం వహించడం జరిగింది. నెక్స్ట్ జనరేషన్స్ కి ఆయన దాతృత్వం ఒక ఎగ్జాంపుల్ గా అయ్యి తర్వాత తరాలకి ఇది ఒక దిక్సూచిగా అవ్వాలని కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్నటువంటి అందరికీ కూడా కార్యవర్గం వాళ్ళకి, ఈఓ గారికి, అలాగే నాకు అవకాశం ఇచ్చినట్టు వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. రాజాజీ వీధి పెద్ద మార్కెట్ లో ఉన్నటువంటి శ్రీ బంగారు చినశోభనాద్రి సత్రం యొక్క వార్షిక దినోత్సవాన్ని నేడు అనగా 21/3/2025 శుక్రవారం రోజున అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి గారు మాకు ముఖ్య అతిథిగా కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు గారు ఇచ్చేవలసి ఉన్నప్పటికీ ఆయన అసెంబ్లీ సమావేశాలు, అదేవిధంగా అక్కడ తదితర వర్కుల్లో బిజీగా ఉండడం వల్ల మా యందు ప్రేమ మరియు ప్రజల యందు ఆసక్తితో వారి తనయుడు శ్రీ వనమాడి మోహన్ వర్మ గారిని ఈ కార్యక్రమం నిర్వహించవలసిందిగా వారి ఆదేశాలను అనుసరించి వారి యొక్క ఆధ్వర్యంలో, అదేవిధంగా మన బంగారు సత్రం దాత చినశోభనాద్రి గారి వారసులైనటువంటి బంగారు మోహన్ గారు మరియు ఇతర వార్డు ఇన్ఛార్జీలు, అదేవిధంగా కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఈ రోజున పెద్ద ఎత్తున వచ్చిన అందరికీ కూడా ఇక్కడ దుప్పట్ల పంపిణీ, అదేవిధంగా అన్నదాన కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలతో పాటు ప్రతి సంవత్సరం కూడా నిత్యం ఇక్కడ అన్నదానం 150 మందికి స్టూడెంట్స్ కి, ఇక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ విద్యను అభ్యసించుతున్న విద్యార్థులందరికీ కూడా మా సత్రం తరపున ఉచితంగా కలుగజేస్తున్నామని, అదేవిధంగా ప్రతి శనివారం కూడా ఇక్కడ మా సత్రం ఆవరణలో 3 గంటల నుంచి 8 గంటల వరకు కూడా హోమియో వైద్యం, అదేవిధంగా పరీక్షలు, మందుల పంపిణీ కూడా మా సత్రం తరపున నిర్వహిస్తామని, మరీ ముఖ్యంగా వేసవి దృష్టిలో పెట్టుకుని ఇక్కడ మార్కెట్ ఏరియా చాలా రద్దీగా ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చలివేంద్రం నిర్వహించడం జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమాన్ని వచ్చే నెలలో మేము ఉగాది తదుపరి మేము మొదలు పెట్టడానికి ఇప్పటికే ప్రణాళిక రచించున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి మాకు అతిథిగా ఇచ్చేసినటువంటి మోహన్ వర్మ గారికి, అదేవిధంగా కూటమి నాయకులకి, శోభనాద్రి గారి వారసులందరికీ కూడా మా సత్రం తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అన్ని కార్యక్రమాల్లోనూ మాకు ఎన్నింటి తోడ్పాటును అందిస్తున్న మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా మా సత్రం తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ